నమస్తే తుల్జమ్మ గారు. నమస్తే నమస్తే. యాదమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే సింధు గారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం ఇందాక పుష్పవతి టాపిక్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు అవును. మన తుల్జమ్మ గారు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి ఏమేం సలహాలు ఇస్తారు అనేది మన ఆ, తుల్జమ్మ గారి మాటల్లో తెలుసుకుందామండి. అమ్మా, ఇప్పుడు నీకు పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయ్యి పిల్లలు కాలేదు. ఈ పిల్లల కోసము ఇబ్బంది పడుతున్నాము. అయితే మనకు పిల్లలు కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం నెల అవుతాం కదా. నెల అయినాక 10 రోజులు ఇడిచిపెట్టాలి. 10 రోజులు నెల అయిన రోజుతో 10 రోజులు వదిలిపెట్టాలి. 10 రోజులు వదిలిపెట్టినాక 11వ రోజు నుంచి 3 రోజులు మాత్రం కంటిన్యూగా కలవాలి భార్య భర్త. ఏమనుకోకు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్న బీజగణం శరీరంలో ఉన్న గుడ్డు 3 రోజులల్లో ఏ ఒక్క రోజన్నా పానం ఉంటది. పానం ఉంటేనే కదా మనకి పిల్లలు అయ్యేది. అలా బీజగణం వచ్చి మనకు కలిగితేనే పిల్లలు అయ్యేది. దాని గురించి 11వ రోజు నుంచి 3 రోజులు ఇప్పుడు 1వ తారీఖు నాడు అయినామంటే 9 రోజులు 10 రోజులు విడిచిపెట్టాలి. 11వ రోజు నుంచి 13వ రోజు కలపాలి. ఈ 14వ రోజు నాడు కలపకుండా పర్వాలేదు. అట్లా ఎప్పుడు మంత్ అయినా నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అవసరం లేదు. దీనికి ఇక నాకు కాకపోయింది అనే అవసరమే లేదు. కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో కలుస్తారు, కాకపాయ అంటారు. ఇది ఫాలో అప్ చేస్తే ఇది నేను చెప్పిన మాట ఫాలో అప్ చేస్తే కంపల్సరీ పిల్లలు అవుతారు. ఒకవేళ కాని పక్షాన కూడా మా దగ్గర చెట్ల మందులు ఉంటాయి. చెట్ల మందులు ఉంటాయి. నీకు అంత అర్జెంట్ ఇట్లా ఇట్లా కూడా ఇలా పడతలేదమ్మా అంటే ఇది మందులు లేనిది. నేను చెప్పే మాట మందులు లేనిది. ఏ డాక్టర్ అయినా చెప్తాడు. నేను కూడా నేర్చుకునే చెప్తున్నా. నీకు రూపాయి ఖర్చు లేనట్ల ఈ పద్ధతిని పాటించాలి. తర్వాత ఇట్లా పాటించడాక కూడా కాలేదు అని అంటే మన దగ్గర చెట్ల మందులు ఉంటాయి. చెట్ల మందులు మనకు కంటిన్యూగా ఒక 3 నెలలు నెల అయినప్పుడు తినాలి. అది తింటే మన దగ్గర ఉన్న చెట్ల మందులతో కూడా మనకు పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా నిలబడుతుంది. నిలబడ్డాక ఆ ఏం చేస్తారు? నిలబడ్డాక మనకి ఎప్పుడు తెలుస్తుంది? 45 రోజులకు మనకు నిలిచింది అనేది విషయం తెలుస్తుంది. నిలిచింది అనే విషయం తెలిసినాక మనం ఏం చేయాలి? నెల 15 రోజులకు మనకు కన్ఫామ్ అయిందంటే 3 నెలలు 4వ నెల 5వ నెల వరకు భార్యాభర్తలు కలిగి అది కంపల్సరీ అది పెట్టుకోవాలి. నెల 15 రోజులకు కన్ఫామ్ అయ్యింది. కన్ఫామ్ కాకముందు నువ్వేం చేసావు తెలియదు. కన్ఫామ్ అయినాక కంటిన్యూగా మనకు 4వ నెల దాకా మనకు కలిగి అది నిలబడ్డానికి కొంతమంది అభాషణ ఎందుకు అవుతుంది? వాళ్ళకి తెలియక వాళ్ళు కలుస్తారు కాబట్టి అభాషణ అవుతుంది. కనీసం పిండం గట్టిగా అయ్యే వరకు కలవకుండా ఉండదు. జాగ్రత్త మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. భార్య భర్త నిలబడ్డది ఇంకా కాదు అనే విషయం ఉండదు. కన్ఫామ్ అయినాక అది ఎట్లన్నా పెరుగుతుంది. పాప పెరుగుతుంది లోపల. కొంచెం కలవకుండా జాగ్రత్త దూరం ఉండాలి 4 నెలల వరకు. 4 నెలలు అయినాక మీరు మళ్ళీ ఎప్పటిలాగా ఉండొచ్చు. ఆ ఐ- ఆహారం ఎట్లా తీసుకోవాలి? మనము ఫస్ట్ నిలబడ్డ సందు కొంచెం చల్లటి వస్తువులు తినాలి. వేడి వస్తువులు తినాలి. ఐదంబలు కానీ, దొగ్గల కూర, పాయల కూర, మెంతెం కూర, ఆకుకూరలు ఎక్కువ తినాలి. పెరుగు, పాలు, చల్ల ఎక్కువ వాడకం చేయాలి. బలమైన తిండి తింటే మనకు లోపల ఆరోగ్యం మంచిది. పిల్ల మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే మనం తినే తిండి మన పిల్లకు బొడ్డు ధార పోతుంది. అందుకని మనము మంచి తిండి ఫస్ట్ తినాలి. మనకి 5 నెలలకు ఎన్ని రకాలు చేసి పెడతారు? ఎందుకు పెడతారు? 5 నెలలకు శ్రీమంతం అని చేస్తారు. ఆ అది ఎందుకు పెడతారు? ఆ ఏ దానిలో అయితే పానం ఉంటుందో ఆ ఎక్కువ పానం ఉన్నది మనం తినకపోతే ఆ వెనకటి పెద్ద మనుషులు ఏం చెప్పారు అంటే పిల్లకి చెవులో సీమ్ గారుతుంది అని చెప్పారు. ఇప్పుడు సీమ్ గారుతుంది అంటే ఏమంటారు అంటే ఇన్ఫెక్షన్ అయ్యే అదే ఇదే అంట. కానీ మనకి ఏదైతే ఇష్టం ఉన్నది మనకు దొరకదో అప్పుడే అట్లా అవుతుంది అనే నమ్మకం పెద్ద మనుషులే. అందుకనే మనము ప్రతి ఒక్క వస్తువు పొట్టతోటి ఉన్నప్పుడు నిలబడి కన్ఫామ్ అయిందన్న సంది మనం ప్రతి ఒక్కటి తినాలి. వేడి దినుసు తప్ప వేడి గరిమి దినుసులు తప్ప ప్రతి ఒక్కటి మనము తినాలి.
అన్ని రకాలుగా తినాలి. తిండిలన్నా మనం పెరుగుతాం, మన పిల్లలు మనం ఎంత తిండి తింటే అంత బలంగా మనకు. నీళ్ళు పోస్తే చెట్టు ఎట్లా పెరుగుతుంది, అట్లా మన పిల్ల కడుపులో మనకు పెరుగుతుంది. అందుకనే మనం చేసే పద్ధతి మనం చేసినాక కొన్ని ఇప్పుడు దవాఖానకు పోతే ఏం చెప్తారు బేట, మందులు ఇస్తారు, బెడ్ రెస్ట్ అని. నేను బెడ్ రెస్ట్ చెప్పమండి, నేను డెలివరీ అయిందాక పని చేయమంట, డెలివరీ అయ్యేదాకా పని చేయమంట. ఎందుకంటే మంచి తిండి తిను, మంచిగా పని చేయి, వాకింగ్ అవుతుంది, నీకు రక్తం మంచిగా సప్లై అవుతుంది. ఇట్లా మనకి ఎట్లా చెమటలు గారెల కొద్ది పని చేస్తే మన రక్తం ఉడికిలీల లేక ఎల్లాడుతుంది. మన శరీరంలో రక్తం ఎల్లాడితే మనకు హుషారుగా ఉంటుందా లేదా, ఉంటది కదా. మరి ఇక నువ్వు బెడ్ మీద వండుకుంటే ఇక్కడ మసలవు, అక్కడ మసలవు, పిల్ల మసలది, తల్లి మసలది. కాన్పు కమ్మంటే ఏడైతే సిజరీన్ కొయ్యాలి పెట్టాలి, కొయ్యాలి పెట్టాలి. అట్లొద్దు, మంచి తిండి తిందాం, మంచిగా పని చేద్దాం, బలంగా ఉందాం. నార్మల్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయినంత మంచిగా యాది లేదు. నార్మల్ డెలివరీకే ప్రయత్నం చేయాలి మనం. ఇట్లా ఇట్లా పడిపోతుంది పడిపోతుంది బెడ్ రెస్ట్ అంటే ఎందుకు పడిపోతుంది, ఎట్లా పడిపోతుంది అది, నొప్పులు తీయంగా తీయంగా పిల్లది ఆల్రెడీ 2 నెలల సందే బెడ్ రెస్ట్ అంటారు. ఎందుకు బెడ్ రెస్ట్, మనం పీకుంచడం, మనం తిండి పడితే బలంగా ఉంటాం, బెడ్ రెస్ట్ అవసరం లేదు. అందుకే మనం తినే తిండి మనం చేసే పద్ధతులనే ఉన్నది కాబట్టి, నువ్వు ఇప్పుడు కననీకి శుద్ధం ఉన్నావు కాబట్టి ఇది నీకు అవసరం, అవసరమా కదా. ఆ? నువ్వు ఈ పద్ధతి చెయ్యు, నా నంబర్ తీసుకో, నన్ను ఫాలోవుగా, నువ్వు మళ్ళా నువ్వే వచ్చిన సాక్ష్యం చెప్తావు. ఇక ఈ మున్నొచ్చు ఇప్పుడు ఈమె చెప్తాది, ఈ మున్నొచ్చు ఈ మధ్య ఏం చేసిన ఇంట్లో కాన్పులు 3 కాన్పులు చేసిన నార్మల్ డెలివరీ. నేను 1995 నుంచి నేను ప్రతి ఒక్క మనిషికి నేను నార్మల్ డెలివరీ చేస్తా బేట. సిజరీన్ అయ్యేటి కాన్పులు కూడా నేను నార్మల్ చేస్తాను. దావకాన్ రాసంటిది సిజరీన్ కు రాసి పెట్టిన కాన్పులు 9 మందికి ఒకటే రోజు నార్మల్ డెలివరీ చేసి పెట్టాను. ఒక రోజు 3కి చేసిన, ఇంట్లో మా ఇంట్లో 3 పిల్లలు, మా ఊర్లో విడకన్నెలు, ఒక రోజు 2కి చేసిన, ఒకటే రోజు ఇక్కడ కాన్పు చేసి ఇంకొక ఆమెకు నొప్పులు వేసిన టాయిలెట్ కురికిన. అట్లా మనము కొన్ని పద్ధతులు ఉంటాయి పెళ్ళి. నడవద్దు నడవద్దు అంట, నడిస్తే మన కాళ్ళు సాప్ అవుతుంది. ఇప్పుడు కూసంటేనేమో ఫిట్ అవుతుంది పిండం తిరిగి, మనకు నడవాలి, తిరగాలి, వాకింగ్ చేసినట్టు అట్లా తిరిగితే మన పిల్ల తిరగడానికి కొద్దాన్ని మంచిగా వెళ్ళాలి. అందుకని కొన్ని పద్ధతులు ఉంటాయి, నేను చెప్పినట్టు నేర్చుకొని మీరు అయ్యపోయేటోళ్ళు మంచిగా ముందుకు ఎదిగి మంచిగా చేయాలి, మంచిగా డెలివరీలు కావాలంటే నాయాసంతో సల తీసుకొని మంచిగా కనాలి. ఎక్కువ పైసలు పెట్టి దవాఖాన పాలు కాకుండా మందు తిండి తినకుండి మన తిండి తిని ఆరోగ్యంగా ఉండి నార్మల్ డెలివరీ అయ్యి మంచి పిల్ల పాపతో సుఖంగా ఉండాలని ఆశ. అమ్మా అమ్మ, అక్కడ ఆహారం చూపిస్తారా ఒకసారి? ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు. ఆరాలు చూపియాలనా? ఆ, కాదు, ఆరాలే నేను అనిపిస్తుంది. ఆ, చెప్పండి అమ్మా, ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాల గురించి చెప్పండి. ఇప్పుడు మన పొట్టతోటి ఉన్నప్పుడు తీసుకునే ఆహారము ఇక బెల్లము, ఉమ్, రాగులు, ఉమ్, బాదం పలుకులు, ఆ, ఆ, కిస్మిస్లు. ఇక ఇవి కిస్మిస్లు, ఇవి బాదం పలుకులు, ఈ చున్నుండలు, నేను ఇందాక చెప్పిన కదా లడ్లు, ఉమ్, పెట్టినారా లడ్డు, ఇక్కడ పెట్టిందా లడ్డు, ఈ లడ్లు, పల్లీలు, ఇదే పల్లీలు, నువ్వులు, ఇవన్నీ లడ్లు కట్టి తినాలని చెప్పిన కదా. అవును. ఇవన్నీ పొట్టతోటి ఉన్న వాళ్ళకి సంబంధించిన వస్తువులే. ఇట్లాంటివి తినిపిస్తే మన పిల్లలు నార్మల్ డెలివరీ అవుతారు. ఇవి దంపుడు బియ్యం అంటాం, ఈ బియ్యం ఉమ్, ఉమ్, మాకైతే ఇవి దంపుడు బియ్యమే పెట్టిండ్రు, గంజంపు ఉప్పు వేయరు ఏమేయరు, దంపుడు బియ్యం పెట్టిండ్రు. ఇప్పుడు ఇది బీట్రూట్, ఈ బీట్రూట్ అనేది ఇప్పుడు వచ్చిందమ్మ, మా దగ్గర అప్పుడు లేదు, ఇది ఇప్పుడు వచ్చింది. ఈ జనరేషన్ వాళ్ళకి బీట్రూట్ తినబెట్టాలి అనేది వచ్చింది, తినొచ్చు మంచిదే.
ఇక మేమైతే మాకైతే గిదే ముఖ్యం. బీట్రూట్లు ఉండేది గిన్నెలు ఉంటది, తైదలు, రాగులు, రాగులల్లా బెల్లం, బెల్లము, రాగులు. ఇక మనకి పైసలు పెట్టాలి దీనికి, పైసలు ఉండవు కదా మనకు. అందుకనే మేము ఇది తాగుతాం. ఈ ఉన్న వాళ్ళకి ఇది తెచ్చుకొని తినొచ్చు. ఎక్కువ రక్తం లేదు, 4 గ్రాములు ఉంటది, 6 గ్రాములు ఉంటది ఇప్పటి. అందుకే ఇది జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు, తింటారు, కూర చేసుకొని కూడా తింటారు. అట్లా ఈ పొట్టతోటి ఉన్న అందరికి, ఈ పొట్టతోటి ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఆహారము ఇవన్నీ కూడా తినిపిస్తే మనకు ఈ పిల్లలు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంటది అనమాట. అమ్మ ఇప్పుడు ఆ, అంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఏమేమి ఆహారాలు చెప్తారు? సేమ్ ఇంతేనా? ఇవే ఇవే ఉంటాయా? ఇవే ఉంటాయమ్మా. ఇవే ఉంటాయి. ఇవే చెప్తున్నాం కదా, కొత్తగా పెళ్లి అయిన ఆమెను కాదు ఇక. అదే అదే పిల్లలు అంటే ఇంకా కాలేదు, పల్లెలు కావాలి. అవును. పిల్లలు అదేలేండి. కాలేదు. ఇంకా కావాలి. అమ్మ తర్వాత ఇంకొకటి మనకి ఆ, తల్లిపాలు తీసుకునేటప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆ వెంటనే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? పిల్ల పుట్టంగానే ఏం చేస్తామంటే అమ్మా, కాన్ తడివే బొడ్డు కొయ్యం బొడ్డు కొయ్యం. ఫస్ట్ ఇక్కడ పిల్ల వాడంగానే ఇక్కడ తల్లికి సదురుతాం. ఎందుకంటే తల్లి నొప్పులు తీసి అలసిపోతుందని తల్లికి ఇట్లా పక్కకు జరిపి ఫస్ట్ ఉడికి నీళ్ళతోని పసుపులనన్నా ఎల్లిగడ్డలనన్నా రసకాపురం వేస్తాం. రసకాపురం ఎందుకు వేస్తాము? ఇవి నొప్పులు తీసి అలసిపోయి సలవలు వస్తాయి, కాళ్ళ కప్పలు వస్తాయి. అట్లా అని ఆ పసుపుల ఇట్లా ముద్ద కట్టి రసకాపురం, కొంచెం రసకాపురం పసుపుల ముద్ద కట్టి రసకాపురం వేస్తాం తల్లికి. తల్లికి రసకాపురం వేసి ఛాయ డబుల్ రొట్టె తినిపించి తల్లికి అక్కడ పక్కకు వండబెట్టి ఈ పిల్లకి చదువుతాం. పిల్లకి ఏం చేస్తాము? పొడ్డును ఇట్లా, ఎందుకంటే అప్పుడే బొడ్డు పోయొద్దు. అప్పుడే బొడ్డు పోస్తే ఏమైతుంది, కొంచెం వీక్నెస్ ఉన్న పిల్ల చనిపోతారు కూడా. అందుకే చెప్పండి అమ్మ. బొడ్డు ఎందుకు పడంగానే, పిల్ల పడంగానే బొడ్డు ఎందుకు కట్ చేయొద్దు అంటే, కొంతమంది పిల్లలు కిలెం బాగా ఉడతారు, కిలెన్నర ఉడతారు, 2 కిలోలు ఉడతారు, వీక్నెస్ ఉంటారు పిల్లలు. అప్పుడే కట్ చేసినామంటే వాళ్ళతో తట్టుకునే శక్తి లేక నీరసంగా అయ్యి ఇట్లా చనిపోతారు కూడా. అందుకనే బొడ్డు కట్ చేయం తొందరగా. పిల్ల పుట్టినాక కొన్ని నీళ్లు, వేడి నీళ్ళు తీసుకొని మాయి మీద ఇట్లా కొడతాం. మాయిల పానం కోయిల, మాయిల పానం కోయిల అని ఇట్లా కొడతాము. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా కొడతాం మాయిని. ఇట్లా కొట్టినాక కూడా బొడ్డు ఉంటది కదా, ఆ బొడ్డును మాయి దిక్కెళ్ళి పిల్ల బొడ్డు దిక్కి ఇట్లా గుంజుతాం. ఇందులో రక్తం అంతా పిల్లకు రావాలని ఇట్లా బొడ్డు తాడుని ఇట్లా గుంజుతాం. ఇట్లా గుంజినాక ఒక 15-20 నిమిషాలకు అది అంతా ఇట్లా గుంజి ఆయన పాప కడుపుకి గుంజి అప్పుడు దారం, వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన దారము రేజర్ వత్తి ఉడకబెట్టి పెడతాము. ఆ వేడి నీళ్ళకి వెళ్ళి తీసుకొని ఆ దారంను గట్టిగా బొడ్డు కడతాం. కట్టి ఆ రేజర్ వత్తితోనే ఆ బొడ్డు కట్ చేస్తాం. బొడ్డు కట్ చేసి ఇంకా అప్పుడు పిల్లకు స్నానం చేపిస్తాం. బొడ్డు కట్ చేసి స్నానం ఎట్లా చేపిస్తాము? కుసుమల నూనె తీసుకొని మాడకేసి ఇట్లా నెత్తి ఇట్లా మంచిగా అనగబడతాం. ఇట్లా నెత్తి అనగబట్టి కాల్చేయి రాసి కుసుమల నూనెతోని, ఆయుధపు నూనెతోని కూడా రాస్తారు కానీ ఇప్పుడు కుసుమల నూనెతోనే రాస్తాం. బేబ్ నూనె వాడం మేము. కుసుమల నూనె తీసుకొని పిల్లకు మాడకేసి నెత్తి మంచిగా పొన్నకాయలాకి ఇట్లా గుండికి ఇట్లా అనగబట్టుకుంటే, ఎందుకంటే అప్పుడు పడంగానే పచ్చి మీద ఉంటది కాబట్టి ఇట్లా ఎట్లా అనగబట్టి అట్లా వస్తుంది. అట్లా నెత్తిని మంచిగా అనగబట్టి కుసుమల నూనె పెట్టి పెయ్యి నిండా రాసి వేడి నీళ్ళతోని తానం చేపిస్తాం. తానం చేపించి కాటన్ బట్టల పాపను పండబెడతాం. పండబెట్టినాక అప్పుడు మళ్ళా తల్లికి తీసుకుపోయి మళ్ళా తల్లికి తానం చేపిస్తాం వేడి నీళ్ళతో. తానం చేపించి 3 రోజుల తర్వాత తల్లికి ఏం చేస్తామంటే ఆ నూనె కాగబెడతాం. మంచి నూనె, కుసుమల నూనె కాగబెట్టి అందులో కొంచెం ఓం వేస్తాం. ఓం వేసి 2 పాదాలు పెట్టి ఇట్లా ఇట్లా పెట్టిస్తాం బాలంత. ఎందుకు? సల్వలు అయితే కూడా అవి ఇట్లా గుంజేస్తుంది నూనె, పసుపు నూనె గుంజేస్తుంది. అదే నూనెలా పసుపు కలిపి పెయ్యి నిండా పెడతాం బాలంత. పెయ్యి నిండా పెట్టి పసుపు పెట్టి మేము తానం చేపిస్తాం.
21 రోజు దాకా పసుపు పెట్టి స్నానం చేపిస్తాం. అట్లయితే పెయి చీరు పెట్టదు, ఏ రోగం అంటుకోదు. ఏంటంటే బాలంతకి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి అందుకొరకే మేము పసుపే పెడతాం. కానిపైన డెలివరీ అయిన సంది పెడతాం, పసుపు పెడతాం బాలంతకి. వేడి నీళ్ళల్లా కొంచెం కలిపి కొంచెం మంచి నూనె వేసి పసుపు పెడతాం. ఇక 3 రోజులు మాది రసకపురం వేస్తాం బాలంతకి. 3 రోజుల తర్వాత ఓమ ఓమ బుక్కిస్తాం. ఓమ బుక్కిచ్చినాక తర్వాత ఇక ఏం చేస్తాం, మేము ఆకుకూరలు అవి ఇవి ఇప్పుడు పెడుతున్నాం. కానీ అప్పుడు 21 దినం దాకా దంపుడు బియ్యంను గంజొంపి ఒక్క పూట తిండి తిన్నాం మేము, ఒకటే పూట. ఇక ఇప్పుడు అన్ని ఆకుకూరలు కలిపి పిల్లలకు పాలు రానికి బాగా తినాలని పెడుతున్నాం అమ్మ. ఇప్పుడు అన్ని ఆకుకూరలతోనే మనం బాలంతను కాపాడుకోనాలి. పాప మంచిగా ఉండాలి. ఆకుకూరలు పెట్టాలి, మెంతెం కూర, దొగ్గల కూర, పాలకూర, ఆ ఇవన్నీ పెట్టాలి. అయితే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ పద్ధతిలో మేము చేసినాం. మంతర్ సాంది అంటే మాకు మంతర్ సాంది ఇట్లా చేస్తాం అన్నమాట. ఇంకా కొడవలతోని పోసినాం బొడ్డు, కానీ ఇప్పుడైతే ఆ రేజర్వతితోనే ఉడకబెట్టి కోస్తున్నాం. అమ్మ ఇప్పుడు పాలు అక్కడ ఆకులు ఉన్నాయా? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మూలికలు, ఆకులు, చెట్ల చెట్ల నుండి తీసుకొచ్చారు కదా ఆకులు, అవి ఉన్నాయా ఉన్నాయి. పక్కన? ఆ, అవి కొంచెం చూపిస్తారా? ఇప్పుడు పిల్లలకు పాలు రావు కదమ్మా. ఉమ్, అవును. పిల్లలకు పాలు పడంగానే పుట్టిన పిల్లకు ముర్రువాలు 3 రోజులు వస్తాయి. ముర్రువాలు తాగిపిస్తాం. అవును. తల్లి పాలు తేనె నాకిపిస్తారు, కానీ మేము నాకిపియం తేనె గినేమి. పిల్ల తాగిన కొద్ది అవి వస్తాయి పాలు, ముర్రువాలు. తల్లి పాలు లేక యా తేనె రాదు, యా బయటి పాలు తాగిపియొద్దు. ఆవు పాలు గాని బర్రె పాలు గాని తాగిపిస్తారు, కానీ పిల్లలకు పుట్టిన పిల్లలకు యా పాలు కూడా తాగిపియొద్దు. అవి ముర్రువాలు తల్లి పాలే ముఖ్యం. ఆ తల్లి పాలే కన్నాక అర్ధగంట సేపటికి తల్లి పాలు ఇప్పియాలి, సన్ను పట్టియాలి. ఎందుకంటే తొలసూరోళ్ళకి ఆ ముక్కులు ఇది అవుతాయి కాబట్టి నూనె, కొబ్బరి నూనె తీసుకొని ఆ ముక్కులను ఇట్లా మంచిగా ఇది చేసి సాఫ్ చేయాలి. సాఫ్ చేసి పాపకు పాలు తాగిపియాలి. కన్నాక అర్ధగంట సేపటికి పాలు తాగిపియాలి. కానీ బయటి పాలు యాయి తాగిపియొద్దు. ఒకవేళ పాలు రాలేదు, తల్లికి పాలు పడలేదు, ఎట్లా తాగుతుంది, పిల్ల ఏడుస్తుంది కదా అని అనుకుంటే ఇది ఈ అశ్వగంధ పొడి తల్లికి పాలల్లేసి తాగిపియాలి. అశ్వగంధ పొడి పాలల్లేసి తాగిపిస్తే తల్లికి పాలు పడతాయి. అప్పుడు పిల్లలు మంచిగా ఉంటారు, వస్తాయి పిల్లలకు పాలు వస్తాయి. ఇది అశ్వగంధ దీని పేరు. ఇంకా మనకు డెలివరీ అయినాక ముఖ్యంగా ఏంటంటే మన లోపల రక్తం శుద్ధి చేయడానికి ఈ యాప గోళీలు వాడాలి. ఈ గోళీలు కడుపులకు వాడాలి. ఇంకొకటి ఏమదంటే ఈ యాపాకును ఉడకబెట్టి ఆ నీళ్లతోని తానం చేపియాలి బాలంతా, ఈ ఇన్ఫెక్షన్ రాదు. గోళీలు ఎప్పుడు తీసుకోవాలమ్మా? పొద్దున్నే తీసుకోవాలా? ఈ పరగడుపున? గోళీలు నువ్వు పరిగడుపున తీసుకున్నా పర్వాలేదు, లేదు పై తిరుగుతుంది, ఎక్కువ డేంజర్ అవుతుంది, మాకు తాకత లేదు అని అనుకుంటే సాయంత్రం ఒకటి, ఉమ్. రాత్రి పండుకునేటప్పుడు ఒక గోలు వేసుకోవాలి. ఇంకా మనకి యాపాకు ఉడకబెట్టుకొని తానం చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి రోగాలు రావు, మన దడి దాపిన కూడా రావు. ఇంకొకటి ఏమున్నదంటే ఇది పటిక పొడి అమ్మ. ఇది పటిక పొడి మన వేడి నీళ్ళల్లా కొంచెం వేసి మన ఇది కడుక్కోవాలి. మన డెలివరీ అయినాక కొంచెం పచ్చి ఉంటది కదా, కూసొన్నికి రాదు, కొంతమంది కింద కుట్టు పడతాయి. అట్లానే ఎందుకు పోయింది, ఏమైనా కదిలిందా? ఏం కాలేదు, మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. అట్లా ఇదైతే వేడి నీళ్ళల్లా కొంచెం ఒక లీటర్ నీళ్ళల్లా ఇది కొంచెం కలుపుకొని ఈ నీళ్ళతోని మనకు ఇట్లా కడుక్కోవాలమ్మా. ఎందుకంటే కుట్లు పడతాయి, పచ్చి. దీన్ని జల్ది నొప్పి తక్కువ కావాలంటే ఇది వేడి నీళ్ళల్లో వేసి కూడా మనం కడుక్కోవాలి. కొంచెం వేయాలి, కడుక్కోవాలి. ఇది త్రిపాల, దీని పేరు త్రిపాల. ఈ త్రిపాల చూర్ణము పాలంతలు తినొచ్చు, ఒట్టోళ్ళు తినొచ్చు. ఎందుకంటే మన పిల్లలకు పాలు రావాలి, మనకు ఆకలి కావాలంటే ఇది తింటే
మనకు గ్యాస్ ఉండదు, ఆకలి ఎక్కువ అవుతుంది, మన శరీరం మీద ముడతలు రావు, నల్ల మాస్కలు ఉండయి. ఇది మన కడుపు సాపు ఉంచుతుంది, మంచిగా ఉంటాము. ఇది శ్రీఫల దింపారు, ఇది తినాలి. కొంతమందికి నొప్పులు తీసుట్లా ఆర్షమూలలు అంటే పైల్స్ అంటారేమో మీరు ఇంగ్లీష్ లో, నేను ఆర్షమూలలు అంటాను. నొప్పులు తీసుట్లా ఆర్షమూలలు అని బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇది, ఈ ఉసిరికాయ పొడి ఒకటే, ఈ ఉసిరికాయ పొడి పొద్దున సాయంత్రం 2 పూటలు ఇది వేసుకోవాలి. వేసుకుంటే మనకు పాయకాన పిరిగి వస్తుంది కాబట్టి ఆర్షమూలల బాధ ఉండదు. అట్లనే ఇది వేడి నీళ్ళల్లో వేసుకొని ఇనుప గుల్లల ఒక ½ లీటర్ నీళ్లు కాగబెట్టి ఉడికి నీళ్ళల్లో ఇది కొంచెం వేసుకొని ఆ నీళ్ళల్లో ఒక అర్ధగంట సేపు కూర్చున్నట్లయితే అవి లోపలికి ఏం పోతాయి. చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నారు? పటిక, పటిక. ఓకే. ఇది పైల్స్ కమ్మ. ఇప్పుడు నొప్పులు తీస్తారు కదా, అవును. బాలంతలు నొప్పులు తీసినప్పుడు ఆ పైల్స్ అనే బయటకు వచ్చి వాళ్ళ కష్టం అవుతుంది అనమాట. అప్పుడు వేడి నీళ్ళు వేసుకొని ఇట్లా ఇనుప గుల్లల వేడి నీళ్ళు వేసి కూర్చుంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది కడుపులోకి వేసుకోవాలి. ఇది ఉంటే మునగాకు, ఈ మునగాకు పొడిని అన్నం వేసుకొని తినాలి. ఎందుకంటే మనకు ప్రతి దానికి దవాఖాన పోతే ఏమి ఇస్తారు, ఆ, ఇనుము గోళీలు, బి కాంప్లైంట్ గోళీలు ఇస్తారు. అట్లాంటిది దీంట్లో దొరుకుతుంది కాబట్టి ఈ పొడి తిన్నట్లయితే మనకు ఏ బి కాంప్లైంట్ గోళీలు అవసరం లేదు, ఐరన్ గోళీలు అవసరం లేదు. ఈ ఐరన్ గోళీలకు బదులు మనం ఈ మునగాకు పొడి మనము పొట్టతోటి ఉన్నోళ్ళు తినొచ్చు, డెలివరీ అయినాక తినొచ్చు. ఒట్టల్లం తింటే కూడా దీనికి ఏం నష్టం లేదు. ప్రతి ఒక్కరికి ఇది ఆరోగ్యం మంచిగా వస్తుంది. దీని పేరు అమృతబల్లి, తిప్పతీగ. ఇది మనకు జ్వరం వస్తుంది, దవాఖాన పోతాం, మన ఇంట్లో ఇది ఉన్నదంటే మనకు దవాఖాన అవసరం లేదు. ఒకటి దర్వాజల దవాఖాన అనే పుస్తకం కూడా విడుదల చేసి ఉంటుంది, ఆ పుస్తకం లేదు ఇప్పుడు నా దగ్గర. కానీ మన ఇంటిలోనే మనకు కావాల్సిన వస్తువులు మన ఇంట్లోనే దొరుకుతాయి, మనమే వైద్యం చేసుకోవచ్చు. ఈ తిప్పతీగతోనమ్మ చాలా రోగాలు తక్కువైతాయి, చాలా అంటే చాలా రోగాలు. దీని పేరే అమృతబల్లి అన్నమాట. ఎందుకంటే చాలా రోగాలు తక్కువ చేస్తది, ఇది మంచి రక్తం కూడా శుభ్రం చేసే గుణం దీనికి ఉంది. జ్వరం తగ్గుతుంది, షుగరు, బీపీ, ఇది అన్ని కంట్రోల్ ఉంచుతుంది అనమాట. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ. డెంగ్యూ కూడా ఇప్పుడు ఇది చెప్తున్నారు డాక్టర్, దీని కషాయం తాగాలని. డెంగ్యూ కూడా ఇది పనిచేస్తున్నది. అమ్మ, టైఫాయిడ్, ఇవి మలేరియా, వేర్లా డెంగ్యూ కూడా లేకపోతే పనిచేస్తుంది. తిప్పతీగ వేర్లా లేకపోతే తీగలా అమ్మ? తీగలు తీగ ఎండబెట్టినవా తీగ తీగ వేర్లు కాదు, తీగ, ఓకే. కాడలు, ఓకే. కాడలు. ఉమ్. దీని ముక్క పెడితే తీగ వస్తుంది, ఆ తీగనే. దీన్ని ఉడికించుకొని తినాలా, తాగాలా? ఇది ఉడకబెట్టాలి. 3 చాయ కప్పుల నీళ్ళు పోస్తే 1 కప్పు కషాయం దిగాలి. ఆ 1 కప్పు కషాయము మనం తాగాలమ్మ, ఓకే. తగ్గుతుంది. ఆ, ఇంకేమన్నా కడుపుతోటి ఉన్నది అయిపోయింది. ఇక కరకకాయ అమ్మ. పిల్లలకు ఇంపార్టెంట్. పసిపిల్లలకు పుట్టినాక తల్లికి రసకాపురం వేస్తాము, పిల్లలకేమో కడుపు సాపుడానికి పుట్టినాక 7 రోజుల సంధి ఈ కరకకాయ నూరు పోస్తాం. ఇది కరకకాయ. ఎందుకంటే కడుపు సాపు ఉండాలి, పిల్లలకు పాలు మంచిగా ఇంకాలి, పిల్లలు దొడ్డుకు కావాలంటే ఈ కరకకాయను రాసి శేనబండను కడిగి రాసి శనివాళల్లో పోస్తాం అన్నమాట. ఇది పిల్లలకి ఇంకేం కరకకాయ. కారాలు వేస్తారమ్మా? ఆ, పిల్లలకి, చిన్నపిల్లలకి ఇంకేం కారాలు వేస్తారు? కారం కాదు ఇది. అదే కారం అంటే అదేలేండి, అదే కరక్కాయ లాగా ఇంకేం వేస్తారు? కరకకాయనే, కరకకాయ ఒకటి, నులికాయ ఒకటి. ఉల్లికాయ. ఓకే. ఆ, తానికాయ ఆంధ్యం కూడా. నాకిస్తారు, తేనె నాకిస్తారు, పుట్టంగానే తేనె నాకిస్తారు, పుట్టిన పిల్లలకి తానికాయ, తేనె. తానికాయ. తానికాయ అంటారు కదా. కరకకాయ, అవును. ఇంకొకటి తానికాయ. ఓకే. సరే అమ్మా. ఆ, తానికాయ కాదు, అది నులికాయ, ఓకే. నులికాయ. అమ్మ, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మామూలుగా కొంతమందికి పాలు ఎక్కువ పట్టి గడ్డలు కడుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారు? పాలు ఎక్కువ అయ్యి పిల్లలు తాగకుండా గడ్డ కడితే
ఆ పాలను ఇట్లా ఉడికిలీళ్ళు వేసి రొమ్ము మీద ఇట్లా ఉడికిలీళ్ళు వేసి ఇట్లా దువ్వెనతో చూస్తే ఆ పాలన్నీ ఇట్లా వెళ్ళిపోతాయమ్మ. ఓకే. దువ్వెన ఉంటది కదా, ఆ, దువ్వెనతో ఇట్లా దూసేసి మెల్లగా పిండేయాలి. ఓకే. దువ్వెనతో ఎందుకు చూస్తారంటే ఆ దువ్వెన పండ్లు ఎన్ని ఉంటాయి మనకి, సంధి దారాలు అన్ని ఉంటాయి కాబట్టి ఆ ఉడికిలీళ్ళు ఇట్లా పోసి దువ్వెనతో ఇట్లా దూసినాక ఇట్లా పిండేయాలి. దార పిండితే మంచిగా అవుతుంది, సాప్ అవుతుంది. ఇంకా ఏమైనా గర్భస్థ శిశువు పుట్టినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి కూడా మీరు చెప్పండి. ఆ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి అంటున్నా. పిల్లలు పుట్టినాక అంటున్నావా? పిల్లలకి పుట్టిన పుట్టిన పిల్లలకి పుట్టిన పిల్లలకు ఆ కొంతమంది ఇట్లా మూలుగుతారు, నొప్పి వస్తుంది అమ్మ, కడుపులు లేస్తుంది. పుట్టిన పిల్లలకు కడుపులు లేచినప్పుడు కూడా ఇట్లా ఏం చేయాలని ఆదురు పడతారు. కానీ ఈ కరకకాయను నూరు పోస్తే ఆ కడుపులది కూడా తగ్గుతుంది. ఎందుకంటే దగ్గు తెముడతోనే కడుపులది లేస్తుంది, గుస్స 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 డొక్కలు ఎగిరేస్తారు కడుపులది అంటే. దానికి కూడా భయపడకుంటే ఈ కరకకాయ నూరు శనివాళల్లో రసకపురం కలిపి పోస్తే తగ్గుతుంది, ఏం కాదు. అట్లాగే. ఇంకేమైనా ఆడవాళ్ళకి వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆడపిల్లలకు వచ్చే సమస్య నెల అయినప్పుడు ముట్టు నొప్పి వస్తుంది, నెల ఉమ్. అయినప్పుడు వస్తాయి. మళ్ళా నెల కాకుండా కూడా కొంతమందికి పిల్లలు కారు. పిల్లలు కానోళ్ళ కొరకు, నెల ఉన్న ముట్టు నొప్పి కొరకు ఇక ఈ మంది దీని పేరు పచ్చిమినాట అంటారు మీరు ఇంగ్లీష్ లో, నేను అట్టిపత్తి అంట. ఇది పిల్లలు కానికి పని చేస్తుంది, నెల అయినప్పుడు నొప్పికి పని చేస్తుంది. ఇది 3 కప్పుల నీళ్లు పోసి కొంచెం వేయాలి, ఉడికి 1 కప్పు కావాలి. అప్పుడు దీంతో పిల్లలు అవుతారు, నొప్పి తక్కువ అవుతుంది. మళ్ళా ఇది లోపల ఉన్న మన శరీరంలో ఉన్న రక్తము ఏడాడ ఇట్లా ఇది అయితే ఇన్ఫెక్షన్ వచ్చి గడ్డలు కట్టి నెల సరిగా కాకుంటూ ఉంటారు కదా, అవన్నిటికీ కారణం ఇది. అన్ని సరి చేస్తారు. పొద్దున పరిగడుపున నెల అయిన రోజే స్నానం చేయకుండా తాగాలి, స్నానం చేసినాక కాదు మరి. ఇది అట్లా పాటించాలి. ఇట్లా కూడా ఉన్నది చూడమని. తెలుపు అవుతుంది కొంతమందికి, పిల్లలు తొందరగా కారు. తెలుపు పోయి 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 ఇట్లా గొలుగురం పడిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటది. అట్లా కాకుండా ఫస్ట్ ఒక నెల అయింది తెలుపు కాబట్టి, నెల 2 నెలలు అయిందంటే అప్పుడే దీన్ని ఆ ఉడకబెట్టుకొని అన్న తినొచ్చు, లేకపోతే నానబెట్టుకొని అన్న దంచుకోవచ్చు. దీని తోటగా పచ్చి తింటే మంచిది, కానీ పచ్చి దొరకదు కాబట్టి ఇది తెల్లార్జం తోటగా దీన్ని నానబెట్టి దంచి ఇట్లా పిండి వడపోసుకొని దీని రసం తాగాలి. దంచనికి ఇది కాకపోతే కూడా దీన్ని ఉడకబెడితే కూడా వస్తుంది. దీంట్లో ఏం వేయాలంటే కొంచెం ఈ పసాలరా నవ్వోతు జీలకర్ర వేస్తే కొంచెం తొందరగా తగ్గుతుంది. తెల్లార్జం శక్తి తెలుపు అయిన వాళ్ళకి. దీని పేరేంటమ్మా? దీని పేరు ఏమన్నారు? తెల్లార్జం తోట. ఇవి అబద్ధాలు చెప్పిన చెప్పిన ఆపగోళీలు చెప్పిన ఇవి అవి కావా శివనాథ గుగ్గిలు. ఇవి కీళ్ళ నొప్పులకమ్మ, వీటి పేరు శివనాథ గుగ్గిలు అంటాము. ఇవి 7 రకాలు కలిపి చేస్తాము. త్రిపాల, ఉసిరికాయ, పుల్టానికాయ, కరకకాయ, అవి పిప్పళ్ళు, మోడి అవన్నీ కలిపి ఇవి చేస్తాము శివనాథ గుగ్గిలు. ఇవి అయితే ఇవి ఎక్కువ కీళ్ళతో వచ్చే నొప్పుల దాని గురించి, వాతం నుంచి వచ్చే నొప్పులకు ఇవి వేస్తాం అన్నమాట. శివనాథ గుగ్గిళ్ళు ఇది రాత్రికి వేసుకో, రాత్రికి పండేటప్పుడు మాత్రం వేసుకో అమ్మ. ఇంకా అంతే అమ్మా, చాలా వరకు ఇంకా చెప్పారు. యాదమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు ఓ, యాదమ్మ 3 డెలివరీలు చేసిన. ఓ, చెప్పండి చెప్పండి తప్పకుండా. ఆ, అలా చెప్పు. ఏం చెప్తున్నావు? నువ్వు నీకు ఇంట్లో అయినవా, దవాఖానలో అయినవా, ఏడైనవా చెప్పు. థ్యాంక్స్ సింధు. మాట్లాడు. నాకు ఇంట్లో చేసిందమ్మా తులజమ్మనే, ముగ్గురికి డెలివరు. ఎంత ఎవరెవరు పుట్టారమ్మా? ఆడపిల్లలా మగపిల్లలా ఎట్లాగా?
నాకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అంటే ఒక మగపిల్లడు పుట్టిండమ్మా. అవునా? అంటే మొదటి కాన్పు ఎప్పటిలాగా మీకు కొంచెం కష్టం అనిపించిందా? ఆ మొదటి కాన్పు అమ్మ వాళ్ళతో అయినా నార్మల్ అయినా, ఆ, ఇక రెండో కాన్పు ఈయన అయినా మూడో కాన్పు ఈయన అయినా ఇక రెండు తులజమ్మని చేసింది. ఇక పెద్ద ఆమెకు మా అమ్మగారితో అయినా నార్మల్ అయినా ఓకే. ఎప్పుడు తుల్జమ్మ అయ్యేది. తుల్జమ్మ గారు, మీరు ఇంతవరకు ఎవరిని కూడా సిజేరియన్ దాకా ఆ, అవసరం అనేది రాలేదా అసలు ఎవరికి కూడా? రాలేదమ్మా. ఇప్పటి వరకు ఈమెకు సిజరిన్ కావాలి నాతోని కాదు అనే మాట అయితే నేను ఎవరికి చెప్పలేను. నేను సిజరిన్ కు పంపించలేదు. ఇంకా దవాఖానకి వెళ్ళి వాపస్ వచ్చిన వాళ్ళకే నేను డెలివరీలు చేసిన. ఓకే. సిజరిన్ కావాలని అయితే నేను ఎవరికి పంపించలేను. కాలేదు. ఓకే. మేమైతే మంచిగా అయినామమ్మా, మంచిగా ఉన్నారు ఇక మా పిల్లలు, ఇక మేము మంచిగా ఉన్నాం ఇప్పటికైతే. ఇంకొక ఆమెకు 6 మంది బిడ్డలు, 6 మంది బిడ్డలకు కూడా ఇంట్లోనే డెలివరీ చేసిన ఆమెతో మాట్లాడతావా? ఓ పర్వాలేదు, తప్పకుండా. మీరు కొంచెం కుడి పక్కకు జరుగుతారా? జరుగు చామమ్మ కాడ. సమ్మమ్మ గారు వచ్చారా? వస్తున్నా. వచ్చిందమ్మా, చామమ్మని గుర్తుపడతావు కదా? ఓ తప్పకుండా, ఎందుకు? ఉంది మా బిడ్డ లేదు. 6 మంది బిడ్డలు చేసిందమ్మా, మరణాలు చేసింది, అందరి చేసింది. మా బిడ్డ కన్నా మా బ్యాగ్ రెండాళ్ళు అయితే మొత్తం చేసింది కాన్పు. అవును. అమ్మ, ఇప్పుడు తులజమ్మ గారు, మీరు మంత్రసానితో పాటు మీరు గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కదా మీరు? అవునమ్మా, గైనకాలజీ కూడా ట్రైనింగ్ అయినమ్మా నేను. మీరు ఆడవాళ్ళకి ఏవైతే గైనిక్ టెస్ట్స్ చేయాలో అన్నీ కూడా మీరు చేస్తారు కదా? చేస్తానమ్మా. నేను ఊరు మొత్తం ఫస్ట్ సర్వే చేసి నేర్చేటప్పుడే ఊరు మొత్తం సర్వే చేపించిండ్రమ్మ, ఎవరికి ఏం నొప్పి ఉన్నదో తెలుస్తుందా లేదా అని. ఆ, నేను పరీక్షలు చేసి ఇక్కడ హైదరాబాద్ లో బాలకుమార్ డాక్టర్ అమ్మ దగ్గర పంపిస్తే నేనేం చెప్పి రాసి పంపించిందో ఆమె కరెక్ట్ అదే చెప్పి రాసి పంపించింది. నేను ఈమె క్యాన్సర్ ఉన్నది అని అంటే ఆమె కరెక్ట్ క్యాన్సరే ఉంది. ఆమె గర్భసంచి ఆపరేషన్ కావాలని అంటే ఆమె కరెక్ట్ గర్భసంచి ఆపరేషన్ అయింది. లేదు ఈమె చెట్ల మందులతో తక్కువ అవుతుంది గిన్ని రోజులలో అంటే అది అట్లా తక్కువైంది. ఆ బాలకుమార్ డాక్టర్ అమ్మ నాకు కాంట్రాక్ట్ ఉంటదమ్మా. బాలకుమార్ డాక్టర్ దగ్గరికి నేను పరీక్ష చేసిన వాళ్ళని పంపిస్తా చాలా హైదరాబాద్ లో. సంతోషం, చాలా సంతోషం. అంటే హైదరాబాద్ లో బాలకుమార్ డాక్టర్ దగ్గర పంపిస్తా. అంటే 20 సంవత్సరాల ముందే మన నరసన్న సారు, పద్మ మేడము, అంటే ఆ, బిడకన్న లాంటి గ్రామాలు అంత తొందరగా హైదరాబాద్ రాలేరు, మంచి హాస్పిటల్కి దూరంగా ఉన్నారు వీళ్ళందరూ, అక్కడ ఒక గైనకాలజిస్ట్ ఆ ఊళ్ళోనే తయారైతే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అని ఆలోచించుకొని ఒక ఉమ్. మంత్రసానికి గైనకాలజిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి, గైనిక్ ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు బిడకెనెలో ఏర్పాటు చేశారంటే నిజంగా ఎంత ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత ముందు చూపుతో ఆలోచించి అవన్నీ ఏర్పాటు చేశారనిపిస్తుంది అసలు. చాలా, అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా అద్భుతాలు చేశారు మన నరసన్న సార్, పద్మ మ్యామ్ ఇద్దరు కూడా. వాళ్ళు మాకొక దేవుళ్ళు కూడా ఒక గడ కోరం ఇయ్యరేమో గాని మేము అడిగింది అయితే కాదనకుండా మేము చెయ్యాలని తలుసుకోక ముందే వాళ్ళు ఇది చెయ్యాలని ముందు చూపుతోని మాకు అన్ని రకాల ట్రైనింగ్లు ఇచ్చి అన్ని రకాల పనులు నేర్పించి మాకు వాళ్ళకి ఎంత మేము రుణపడి ఉన్నామంటే కన్న తల్లి కన్నా ఎక్కువ. యాస్ట్ వస్తే తల్లి కూడా ఒక దెబ్బ కొడుతుంది కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు మాకు ఒక దేవుళ్ళతో సమానము. మాకు ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుగా నీడగుండి మాకు ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళ పిల్ల పిల్ల తరంకు మేము రుణపడి ఉంటాం. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ వాళ్ళకి. చాలా సంతోషం, చాలా సంతోషం. అనుకుంటున్నాం మీరంతా మనం ఎందుకెళ్ళి ఇక్కడ ఎందుకు వస్తామమ్మా? మాకేం పరిచయం? మీరు వాళ్ళ దారనే కదా మాకు. అవును, అరణ్య అవును. దారనే కదా. అరణ్యకు మీరు వచ్చేపటికనే మాకు ఇదంతా. మేము ఎక్కడ నేర్చుకుంటాం, మేము ఎక్కడ చూస్తాము. మేము కాల్ చేయడం మా దగ్గర పల్లె కానీ చాలా సంతోషం, చాలా అద్భుతం. ఆ, నేను ఏ- ఒక్కసారి చెప్పండి. ఏం పాట పాడాలంటావు?
మళ్ళీ ఇంకొక శిల్ప ఒక్క నిమిషం ఇంకొక లింక్ పంపిస్తాను. ఇంకొక లింక్ పంపించు.